నమస్తే, నేను మీ హేమసుందర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆయన దాదాపు మన దేశం సినిమా మరి 75 సంవత్సరాలు విడుదలై కూడా 75 సంవత్సరాలు అవుతుంది. మన దేశం నుంచి నా దేశం వరకు ఒక ప్రయాణం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అవటం, ఆ తెలుగుదేశం పార్టీకి పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలు కొనసాగించడం, ఇలా ఆయన జర్నీ సాగింది. అయితే ప్రత్యేకత ఏంటంటే ఆయన కుమారుల్లో బాలకృష్ణ గారు హీరోగా చాలా మంచి పొజిషన్లో ఆయన ఇప్పుడు చాలా బిజీ స్టార్గా మారిపోయారు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న ఆయన ఇప్పుడు విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ అవతారం ఎత్తారు. అలాంటి మరి బాలకృష్ణ గారితోనూ మరి వాళ్ళ నాన్నగారైన ఎన్టీ రామారావు గారితోనూ సినిమాలు చేసిన కెమెరా వెనక ఉండి సినిమాలు చేసిన వ్యక్తిగా నందమూరి మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలి. నందమూరి మోహన్ కృష్ణ గారు మరి ఎన్టీ రామారావు గారికి ఉన్న సంతానంలో ఒక వ్యక్తి ఆయన. మరి ఆయనకి ఏంటంటే మన మోహన్ కృష్ణ గారిని ఆ సినిమాటోగ్రఫీలో ఎంకరేజ్ చేశారు, బాలకృష్ణ గారిని హీరోగా ఎంకరేజ్ చేశారు, అలాగే హరికృష్ణ గారు కూడా ఆ సినిమాల బాధ్యతలు అప్పచెప్పారు. ఇలా మరి ఉన్నప్పుడు మరి మోహన్ కృష్ణ గారినే ఎందుకు సినిమాటోగ్రాఫర్గా పెట్టారు అనడానికి మరి అది ఎన్టీ రామారావు గారికి ఆ కారణాలు ఏంటో మరి మోహన్ కృష్ణ గారి నోటి నుంచి మనం విందాం. ఇవాళ ఆయన గెస్ట్ ఆయనే. ఈ లోపుగా మనం ఒక ఏవీ చూద్దాం మోహన్ కృష్ణ గారి గురించి. అన్నయ్య ఎన్టీఆర్ ఈ పేరే తెలుగు జాతికి ఒక శకం, ఆయన అభిమానులకు ఒక శతకం. అలాంటి ఎన్టీఆర్ కుమారుల్లో హరికృష్ణ, బాలకృష్ణ తప్ప మిగతా వారు చాలా తక్కువ మందికే తెలుసు. అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుమారులు సెక్రటేరియట్ దరిదాపుల్లోకి కూడా వెళ్లేవారు కాదంటారు. సినిమా డైలాగ్ మాదిరి చెప్పాలంటే అన్నగారు శాసిస్తారు, ఆయన కుమారులు పాటిస్తారు. అలాంటి చండశాసనుడు కెమెరా ముందు ఉండగా ఆయన కుమారుడు కెమెరా వెనుక ఉంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఆ కెమెరా వెనుక ఉన్న కుమారుడే నందమూరి మోహన్ కృష్ణ గారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చండశాసనుడు సినిమాకి ఆ కెమెరా వెనుక ఉన్న సాంకేతిక శక్తే నందమూరి మోహన్ కృష్ణ. తన కుమారులు ఎవరు ఏ వృత్తిలో రాణిస్తారో వారిని ఆ వృత్తిలో ప్రోత్సహించేవారు ఎన్టీఆర్. అలా తన 4వ కుమారుడైన నందమూరి మోహన్ కృష్ణను సినిమాటోగ్రాఫర్గా తీర్చిదిద్దారు ఎన్టీఆర్. తన తెలుగుదేశం పార్టీ పెట్టే ముందే తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్పై కె బాపయ్య దర్శకత్వంలో 1981లో నిర్మించిన అగ్గిరవ్వ సినిమాతోనే మోహన్ కృష్ణను సినిమాటోగ్రాఫర్ను చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చండశాసనుడు సినిమా మోహన్ కృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చండశాసనుడు సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ ప్రభు ప్రధాన పాత్రలో సరితిర నాయిగన్ పేరుతో రీమేక్ చేసినప్పుడు కూడా మోహన్ కృష్ణే సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఎన్టీఆర్, బాలయ్య ముఖ్య పాత్రల్లో నటించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు మోహన్ కృష్ణ కెమెరా పనితనం ఎలాంటిదో అందరికీ తెలుసు. మోహన్ కృష్ణ చిన్నప్పటి నుంచి చిత్రకారుడు. కుమారుల్లోని పెయింటర్ను చూసి ఎన్టీఆర్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేర్పించినప్పుడు అందులో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడే సీనియర్ కెమెరామెన్ రెహమాన్ వద్ద ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు. వరుస హిట్లతో మోహన్ కృష్ణ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. అగ్గిరవ్వ తర్వాత ఎన్టీఆర్తోనే అనురాగ దేవత, కలియుగరాముడు, శ్రీనాథ కవి సార్వభౌముడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాలకు తన కెమెరా పనితనాన్ని చూపించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీ స్థాపించి చైతన్య రథంపై ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆ రథంపైనే ఉండి ప్రజాస్పందనను కెమెరాతో చిత్రీకరించిన ఘనత కూడా మోహన్ కృష్ణ గారికే దక్కుతుంది. అన్న ఎన్టీఆర్ గారి తర్వాత ఆయన నట వారసుడిగా బాలయ్య రంగప్రవేశం చేసినప్పుడు కూడా ఆయన అనేక చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. బాలయ్యకు ఒక ఏడాది 6 హిట్లు వస్తే అందులో 4 హిట్లు మోహన్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించిన చిత్రాలే ఉండటం విశేషం. బాలయ్య బాబుతో అనసూయమ్మ గారి అల్లుడు, రాముడు భీముడు, దేశోద్ధారకుడు, భార్గవరాముడు, కలియుగ కృష్ణుడు, అల్లరి కృష్ణయ్య, ప్రెసిడెంట్ గారి అబ్బాయి లాంటి చిత్రాలెన్నిటికో ఆయన పనిచేశారు. విక్టరీ వెంకటేశ శ్రీనివాస కళ్యాణం చిత్రానికి కూడా పనిచేశారు. తెలుగులో అనేక చిత్రాలకు పనిచేయడంతో పాటు హిందీ చిత్రం ఘర్వాలీ బాహర్వాలీకి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక వ్యక్తిగా మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎన్టీఆర్ గారి కుమారుడని చాలా కొద్ది మందికే తెలుసు. మొదటి నుంచి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ఆయన ప్రత్యేకత. చిన్నప్పటి నుంచి బాబాయ్ త్రివిక్రమరావుతో కలిసి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేవారు. తండ్రి ఎన్టీఆర్ మాదిరే వితరణశీలి. తిరుమలలో ఎన్టీఆర్ అన్నప్రసాదాన వితరణ ప్రారంభించినప్పుడు ఆయనతో కూడా ఉన్నది ఆయన కుమారుల్లో మోహన్ కృష్ణ ఒక్కరే. గత మార్చి నెలలోనే తన కుమార్తెతో కలిసి తిరుమలలో అన్నప్రసాద వితరణ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ను వరదలు ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు. ఇలా ఎన్టీఆర్ కుమారుల్లో మోహన్ కృష్ణ కూడా తనదైన పాత్రను ఎన్టీఆర్ నట జీవితంలోనూ రాజకీయ జీవితంలోనూ పోషిస్తూ వచ్చారు. నమస్కారం మోహన్ కృష్ణ గారు. నమస్కారం అండి సార్. మాకు అన్నగారు, మీకు నాన్నగారు. ఎన్టీ రామారావు గారు అంటే వీరాభిమానం మాకు. మరి మీ నాన్నగారు మీకు మోహన్ కృష్ణ అనే పేరు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
దానికి ఏమైనా రీజన్ ఉందా? ఉందండి. ఎందుకంటే నేను పుట్టింది సింహరాశిలో. సో సింహరాశి వాళ్ళకి మో టా టీ టు అనే అక్షరాలతో పేరు రావాలి. ఓకే. అలాగే నాది నక్షత్రం కూడా పుబ్బా నక్షత్రం, సింహరాశి. సో అందువల్ల మోహన్ కృష్ణ అని నామకరణం చేయడం జరిగింది మా నాన్నగారు. ఓకే. అంటే అందరి పేర్లు నక్షత్రాల ప్రకారం పెట్టారు? నక్షత్ర ప్రకారం పెట్టారండి. ఓకే. పేర్లు కానీ అందరికి కృష్ణ ఎక్సెప్ట్ మా రామకృష్ణ, మా 6వ తమ్ముడు, 6వ బ్రదరు. ఎందుకంటే యాక్చువల్ ఆయన కూడా సింహరాశి, ఆయనది కూడా మోతో మొదలవలసింది. కాకపోతే ఏంటంటే మా రామకృష్ణ పెద్దన్నయ్య రామకృష్ణ పోయిన తర్వాత పుట్టిన తమ్ముడు ఆయన. ఓకే. సో ఆయన జ్ఞాపకార్థంగా రామకృష్ణని పెట్టారు. ఓకే. కానీ ఇట్లా ఒక ప్రణాళికబద్ధంగా ఆయన పేర్లు పెట్టారంటే అది నిజంగా చెప్పాలంటే ఏదో పూర్వజన్మ సుకృతం అనిపిస్తుందండి. అవునండి. కాకపోతే అది మన శాస్త్రీయ పద్ధతి కూడా. ఓకే. మన దీని ప్రకారం నక్షత్రాలు రాసుల ప్రకారం పెట్టడం అది ఆనవాయితీ, మనకి వచ్చే ఆనవాయితీ. సో అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు దాకా మీరు మీ నాన్నగారికి కెమెరా వెనకాల ఉన్నారు, ఇప్పుడు మాకు ముందుకు వచ్చారు. నాకు కొత్తగా ఉంది. మీరు మీ నాన్నగారిని ఫస్ట్ షూటింగ్ చెండ చేశాడు కదండి? నాదండి. కెమెరామెన్ గా అగ్గిరవ్ అండి. అగ్గిరవ్. ఓకే. అగ్గిరవ్ నా ఫస్ట్. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీ నాన్నగారు ఫస్ట్ షాట్ గుర్తుందా మీకు? గుర్తుందండి. అంటే ముహూర్తం షాట్, ఆయన క్లోజ్అప్ మీద తీసాం అదంతా. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్తో మేము వెళ్ళామండి. ఆయన కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు యాజ్ ఎ కెమెరామెన్గా. ఆయన ఎక్కడ అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ కాకుండా ఆయన ఎంకరేజ్ చేస్తూ మాకు టైం ఇచ్చి, లైటింగ్కి టైం ఇచ్చి అంతా చేసి. ఓకే. సో మాకేమి ఇబ్బంది కలగాల. ఓకే. సో ఏదో కొత్త ఇదిగా మేము ఫీల్ అవ్వలేదు. ఓకే. అంటే ఆయన చూస్తే సాధారణంగా అందరూ భయపడుతూ ఉంటారు, చాలా గాంభీర్యం ఉంటుంది కదా, మీతో ఎలా ఉంటారు? పిల్లలతో చాలా బాగుంటారండి ఆయన. ఇదేమి లేదు అసలు. ఆయన చాలా మెత్తగా మేం చెప్పినా అది ఆలకిస్తూ, ఆయన సూచన ఉంటే ఆయన చెప్తూ, మేమే ఆయన ఏదో ఒక ఇదిగా ఫీల్ అవ్వలేదు, ఒక స్నేహితుడిగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన అంత ఇదిగా చూసుకునేవారు బాగా. కానీ ఫ్యామిలీ కోసం టైము మరి ఆయన ఎక్కువ బిజీగా ఉండేవాళ్ళు కదండి, ఎట్లా టైం కేటాయించేవాళ్ళు? టైం అంటే అండి, ఇప్పుడు ఆయన వర్క్ చేసేది ఫ్యామిలీ కోసమే, మా బాగు కోసం ఆయన చేసేవారు. ఆయన ప్రొద్దున వెళ్తే రాత్రి ఎప్పుడు ఆయన ప్రొద్దున మేము లెగక ముందే ఆయన వెళ్ళిపోయేవారు. మళ్ళీ మేము నిద్రించిన తర్వాత వచ్చేవారు ఆయన. బట్ మా మదర్, షీఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆయనకి ఆయన వెనకుండి అన్ని చూసుకునేది. ప్రొద్దునే ఆయన వ్యాయామం, స్నానకృత్యాలు చేసి కిందకు వచ్చిన తర్వాత ఒక అరగంట పాటు మా అమ్మగారు ఆయన అరగంట పాటే మాట్లాడుకునేవారు. అట్లాగా మార్నింగ్. సో అరగంటలో మొత్తం అంతా ఫ్యామిలీకి ఎవరికి ఏమేమి కావాలి ఏంటి, ఆయన ఒక తండ్రిగా మా బాగోగుల గురించి విచారిస్తూ అన్నీ చేస్తూ సమకూర్చి ఆయన ఆఫీస్కి ఆయన వెళ్ళిపోయేవారు. ఓకే. అంటే ఎవరెవరికి ఏ ఫీల్డ్ బాగుంటుంది ఎలా డిసైడ్ చేశారు ఆయన? మీరు కెమెరామెన్గా? ఇప్పుడు నేను కెమెరామెన్ అండి. అంటే నాకు హాబీ ఏంటంటే పెయింటింగ్ అండి. నాకు పెయింటింగ్ అంటే బాగా ఇష్టం స్కూల్ నుంచి. అది ఆయనకి అబ్జర్వ్ ప్రతి కుమారుడు ఏం చేస్తున్నాడు అనేది ఆయన బాగా అబ్జర్వ్ చేసేవాడు అండి. ఎవరెవరికి ఏంటి ఇష్టాలు అవన్నీ బాగా ఆయనకి తెలుసు. సో నన్ను బాగా అబ్జర్వ్ చేశాడు ఆయన. నేను పెయింటింగ్ అంటే బాగా ఇది చేసేవాడిని. సో ఆయన ఏం చేశారు, మనం స్టూడియో అప్పుడు కడుతున్నాం, స్టూడియో అప్పుడు కృష్ణ సినీ స్టూడియోస్. సో ఆయన ఏం చేశాడు, ఒకనాడు పిలిచారు, బాబు నీకు పెయింటింగ్ అంటే ఇష్టం కదా, నువ్వు దాన్నే కంటిన్యూ చేయి, బట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్, వేరే ఫార్మాట్లో. ఇక్కడైతే నీకు పెయింట్స్, బ్రష్. సినిమాటోగ్రఫీ అంటే నీకు లైట్లు, కెమెరా. సో దట్స్ ఆల్సో, అది కూడా ఒక క్రియేటివ్ జాబ్. కెమెరా అనేది క్రియేటివ్ జాబ్. అలా నన్ను ఆ ఫీల్డ్లో నన్ను ఎంకరేజ్ చేసి, సో నేను
కెమెరామెన్ అయ్యాను. అదే అంటే మరి ఎక్కడన్నా కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్గా పెట్టారా లేకపోతే అంత? లేదండి, నేను డైరెక్ట్గా యాక్చువల్గా పూనాలో జాయిన్ అవ్వాల్సింది, ఫిలిం ఇన్స్టిట్యూట్, పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో. కాకపోతే అప్పుడు యాక్టింగ్ స్కూల్ ఆఫ్ వాళ్ళ అది షిఫ్ట్ చేశారు. ఓకే, షిఫ్ట్ చేస్తే అక్కడ ఇది జరిగింది, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అది పూనా నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అప్పుడు అక్కడ ఎడ్యుటేషన్ జరిగిందండి, సమ్మె చేశారు అక్కడ వాళ్ళందరూ. సో నేను అక్కడ వెళ్ళటం కుదరలా. సో నన్ను ఇమ్మీడియట్గా ఏం చేశారంటే అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో నేను సినిమాటోగ్రఫీ కోర్సు అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేశాను. ఓకే, కంప్లీట్ చేసిన తర్వాత ఇక కెమెరామెన్ అయిన తర్వాత నేను రెహమాన్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశాను. రెహమాన్ గారి దగ్గర మా సొంత సినిమాలు. రెహమాన్ గారు ఆయనే సాటి మీకు పెద్ద కెమెరామెన్ ఆయన. అవును, అంటే ఒక సినిమానే చేశారా? లేదండి, 2 సినిమాలు చేశాను. 2-3 సినిమాలు. ఏ సినిమాలు అండి అవి? విరాటపురం ఒకటి, దాని తర్వాత శ్రీనివాస్ కళ్యాణ్. అది సొంత కాబట్టి ఫ్రీగా చేసుకుంటుండొచ్చు. ఆ తర్వాత మరి ఆయనకి నమ్మకం కలగాలిగా, మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అని. అంటే తర్వాత ఇచ్చారు. నేను ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడలిస్ట్ అండి. అబ్బా, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నా కోర్సులో, సినిమాటోగ్రఫీ కోర్సులో. సో అదొకటే సరిపోద్ది. బట్ స్టిల్ అక్కడ కూడా రెహమాన్ గారు నాకు కొన్ని షాట్లు నాకు వదిలేసేవారు. ఓకే, నువ్వు చేయని నన్ను ఎంకరేజ్ చేసేవారు ఆయన. సో అలా నేను అక్కడ లైటింగ్ చేసి ఇది చేసి నేను కూడా అది ఆయన అబ్జర్వ్ చేసేవారు. సో అట్లా ఆయనకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి, నాన్నగారికి వచ్చి ఇక ఇమీడియట్గా. సాధారణంగా నాన్నగారు చాలా ఎర్లీగా లేచేవాళ్ళు అంటారండి. ఎన్ని గంటలకు లేచేవాళ్ళు అండి? దాదాపు 2-2:30కి లేచేవారండి ఆయన. నైట్ ఎన్ని గంటలు పడుకునేవాళ్ళు? నైట్ అంటే ఆ రోజుల్లో 3 షిఫ్ట్లు ఉండేయండి. నిద్ర తక్కువ ఆయనకి. అంటే ఆయన ఇంటికి వచ్చి ఇదంతా దాదాపు 10-10:30 అయ్యేది. చేసి మళ్ళీ 2:30కి ఆయన. ఎట్లా సాధ్యం అండి అది? మరి అంత గ్లో ఉండేది ఫేస్ లో కూడా? మరి ఏమండి అంత గ్లో ఫేస్ లో రెస్ట్లెస్ అంటే ఆ నిద్ర అండి. ఆయన ఎక్కడైనా సెట్లో కూడా అండి ఆయన కూర్చుని ఒక 5 నిమిషాలు కొనుక్కు తీసేవారండి. అది చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయేవారండి. ఇది పెద్ద రహస్యం. అది ఎవరికి సాధ్యం కాదు. అది అంటే మనం ఇంకో రకంగా అంటే యోగ నిద్ర అంటాం చూడండి, అంతే. అది ఆ 5 minutesలో ఆ మొత్తం 6 hours స్లీప్ వెళ్ళిపోయేదండి. అదే మొన్న రోజారమణ గారు మాట్లాడుతూ ఇదే సన్నివేశం చెప్పారు. వర్షం పడుతుందంట, షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారట. అనుకుంటే ఆయన వెళ్ళిపోదామని అందరూ సర్దుకున్నారట. ఆయన కళ్ళు మూసుకుని అలాగే కూర్చున్నారంట. చూద్దామని చెప్పి ఆయన అట్లాగే ధ్యానం చేసుకున్న తర్వాత తగ్గిపోయి ఎండ వచ్చేసిందంట. ఆయన అందరూ వెళ్ళిపోతున్నామని ప్రిపేర్ అయిపోయారట. అంటే ఆయనకి అసలు మరి ఎలా తెలుస్తుందో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు, దైవాంశ సంబూతుడు అని చెప్పి అన్నారు. అది ఇట్ సెల్ఫ్ ఇస్ ఇదండి. అదే అది అందరికీ సాధ్యం కాదండి. అది చాలా అందుకనే మన దాంట్లో ఉంది. ఎవరు మన వేమన గారు చెప్పారు, అవును, పురుషులందు పుణ్య పురుషులు. అవును, సో ఆయన పుణ్య పురుషుడు. కొంతమందికి అది సాధ్యం. నిజమే. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కడుపున పుట్టడం అనేది ఒక వరం అని చెప్పాలండి. మీరందరూ ఎలా ఫీల్ అవుతుంటారు అసలు? అంతేనండి, మా అదృష్టం అండి. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో ఆయనకి అదే అయిపోతాను. అంతే, వీఆర్ సో ఫార్చునేట్. అదే పీతాంబరం గారు కూడా ఇంటికి వచ్చి మేకప్ వేసేవాడు. అవునండి. ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి. అప్పుడు హరిబాబు గారు అని పెద్ద మేకప్ మ్యాన్, ఆయన సూపర్ స్టార్, సూపర్ స్టార్. పీతాంబరం గారు ఆయనకి అసిస్టెంట్. అదే. సో ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు పీతాంబరం గారు ఇంటికి వచ్చి మేకప్, కరెక్ట్. కాకపోతే ఆ రోజులో హరిబాబు గారితో మేకప్ వేయించుకోవాలంటే ఆయన ఇంటికి వెళ్ళేవారండి. అట్లాగా హరిబాబు గారి ఇంటికి వెళ్ళేవారు. అందరూ అక్కడ లైన్ గా నిలబడేవారండి. ఆయన ఒక్కొక్కరికి మేకప్ వేసి పంపించేవాడు ఆయన. సో నాన్నగారు ఏంటంటే ఆయన మీకు తెలుసు కదా, ఆయన టైం అంటే టైము ఎవరు చెప్పినా అది ఆయన ఏం చేసామంటే అందరికంటే ముందు ఎంచుకోవాలని వెళ్ళిపోయి ఆయన డోర్ దగ్గర పడుకునేవాడండి ఆయన నాన్నగారు. ఇది ఎవరికి తెలియదు ఇవన్నీ. సో ఆయన గుమ్మం దగ్గర పడుకుని ఆయన తలుపు దిగానే ముందు ఈయన మేకప్ కనపడేవాడు. మేకప్ వేసి
అప్పుడు పంపించారు. అప్పుడు మేకప్ మ్యాన్కి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు అంటే కదండి. ప్రతి టెక్నీషియన్ కండి, మేకప్ మ్యాన్కి కానివ్వండి, కెమెరామెన్కి కానివ్వండి. ఆ రోజుల్లో కెమెరామెన్ అంటే చాలా, ఇప్పుడు మా రెహమాన్ గారు ఉండరు, ఆయన డేట్ల కోసం వెయిట్ చేసేవారండి. అట్లాగా మా కెమెరామెన్ ఆయన స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసేవారు, షార్ట్ డివిజన్ ఆయనే చేసేవాడు. ఆ రోజుల్లో అట్టా ఉండేదండి. ఇక పోను పోను అదే మారిపోయింది, అంతా మారిపోయింది. మరి ఉదయం టిఫిన్ ఎప్పుడు చేసేవాళ్ళు అండి? ఎన్ని గంటలు చేసేవాళ్ళు? భోజనం అంటారు కొంతమంది. అంటే ఉదయం అండి, ఆయన పైనుంచి కిందకి మీకు చెప్పాను, ఈ అరగంట టైం మా అమ్మగారు ఆయన కలిసి మాట్లాడుకుని ఆ అరగంటలో ఆయన టిఫిన్ అనుకోండి, భోజనం అనుకోండి అయిపోయేదండి. ఓకే, టేబుల్ దగ్గర కూర్చుని తింటూ కుటుంబ వ్యవహారాలన్నీ మాట్లాడుతూ అదే అండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆయన కిందకి రాగానే మొత్తం. కానీ ఒకే రోజు 2-3 సినిమాలు షూటింగ్లో పాల్గొనే వాళ్ళు అంటారండి. అవునండి. అసలు ఎట్లా ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి డైవర్ట్ అవ్వడం అనేది చాలా కష్టం కదా. అదండి, అది ఇదండి అలవాటు చేసుకునే దీని ఇక అది తప్పదు. అది అదే మా హీరోకి 3 షిఫ్ట్లు చేసేవారు ఆయన, 3 షిఫ్ట్లు. సో అది అలవర్చుకున్నారు ఆయన. అదే ఎవరైనా సరే ఆ రోజుల్లో అది అట్ట ఉండేది. అది మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు అండి? మోహన్ అనేవారు, లేదంటే నాన్న అనేవారు. ఎప్పుడైనా ఆప్యాయంగా నాన్న ఎట్రా మోహన్. మరి మీ అమ్మగారి గురించి చెప్పండి. అసలు మిమ్మల్ని పెంచే విధానం కానీ మీరు చెప్పారు కదా నాన్నగారు షూటింగ్కి వెళ్ళిపోతే. ఆవిడ అసలు ఏం చెప్పమంటారు, ఆవిడ ఒక దేవత అండి. మా నాన్నగారికి పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. ఆయన వర్క్లో, ఆయన బిజీలో ఆయన ఉండేవారు. ఇక మా పోషణ, మా ఆలన లాలన అంతా మా అమ్మగారు. ఓకే, మేము 11 మంది బిడ్డలు ఉండే. అవును. అండ్ ఒక్కొక్క బిడ్డకి సంవత్సరం తేడా అండి. ఓకే, ఒక్కొక్క బిడ్డకి సంవత్సరం. అదే సో ఆవిడ ఎట్టా అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అర్థమవుతుంది కదా. ఒక ఫ్యామిలీని మరి చూసుకోవడం అంటే అఫ్కోర్స్. ఇంకో మా అన్నయ్య ఉండేవాడు రామకృష్ణ, ఆయనతో మేము 12 మంది. ఓకే, అదే 12 మంది. సో ఆవిడ బాగా ఇటు నాన్నగారిని కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి చూసి మేము స్కూల్స్కి వెళ్తాం. మీ నాన్నగారు లేచిన వెంటనే అమ్మగారు లేచేవాళ్ళ? నాన్నగారు లేవగానే అమ్మగారు లేచిపోయి ఆవిడ పనిలోకి ఆవిడ వచ్చేసేవారు. ఆవిడ చేత్తో ఆవిడే వండేది. అట్లాగా ఆవిడ చేత్తో అంత ఎర్లీ మార్నింగ్. నాన్నగారు కూడా ఆవిడ వండితే ఆవిడ చేతి వండితే తిని వెళ్ళేవాళ్ళు. షూటింగ్ ఈ భోజనం వచ్చేదండి అక్కడ వేరే? షూటింగ్కి మెయిన్ ఏంటంటే అసలు ఆయనకి ఏదైనా కావాలనుకుంటే పంపించేవారండి, లేదంటే అక్కడే చేసేవారండి. ఓకే, బట్ ఎక్కువగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేదండి. ఎందుకంటే ఆయన కొన్ని ఇవి ఉండేవి. ఓకే, డైట్ తీసుకున్నాడు. ఓకే, అంటే ఆ పాత్రని బట్టి అండి, అది కూడా ఆ పాత్రని బట్టి డైట్ చేసేవారు. ఆ రోజుల్లో పౌరాణికలు అంటే తినేవాళ్ళు కాదంటారు. అంటే పౌరాణికలు తినేవారండి, కాకపోతే ఏంటంటే దేవుడి పాత్రలు వేసేవాడు అస్సలు తినేవారు కదండి. రాముడు కానీ కృష్ణుడు కానీ అటువంటి క్యారెక్టర్స్ వేస్తే అసలు ఆయన నాన్ వెజ్ ముట్టుకునేవాడు కాదు. అండ్ చాలా నిష్టగా ఉండేవాడు అండి ఆయన. ఓకే, ఆ క్యారెక్టర్స్ వేసేప్పుడు ఆయన రాముడు కానీ కృష్ణుడు కానీ క్యారెక్టర్ వేసేప్పుడు ఆయన కటిక నేల మీద పడుకునేవాడు అండి. అట్లాగా కింద చాప వేసుకుని అసలు పడుకునేవారు. అసలు నాన్ వెజ్ అనేది ముట్టుకునేవారు కదా, అంత నిష్టగా చేసేవారు క్యారెక్టర్. ఓకే, అదండి దాంట్లో నేను అదే మీరు వేరే దుర్యోధనుడు పాత్ర కానివ్వండి, రావణాసుడు పాత్ర కానీ సృష్టిగా తినేవాడు అండి. ఓకే, సృష్టిగా అది కూడా ముద్దపప్పు అది బాగా. సో మీకు ఒకే దీని మీద ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. కృష్ణుడికి దుర్యోధనుడికి పాండవ్యం కానివ్వండి, ఏ సినిమాలు కానివ్వండి మీరు చూడండి, ఆహారంలో అదే అసలు దుర్యోధనుడికి కానివ్వండి కృష్ణుడికి కానివ్వండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ నడకలో కానివ్వండి, ఆ గాంభీర్యం. దుర్యోధనుడు అంటే రాజసం అదంతా ఉట్టిపడేది. కృష్ణుడు అంటే ఆ పేడితనం, అదే ఆ నడకలో. అవును, ఇప్పుడు ఆయన జాబ్ చేసి సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నప్పుడు మరి మీ అమ్మగారు వద్దండి ఎందుకు మనకి అట్లాంటివి ఏమన్నా అనేవాళ్ళు అంట? లేదండి, అదంతా ఏం లేదు. ఆయన ఏమనుకుంటే అది దానికి సపోర్ట్ చేసేవారు. తెలుసు ఆవిడికి, అంతే కదా, ఈయన ఏం చేసినా కానీ అదే కుటుంబ శ్రేయస్సు కోసం ఇదని ఆయన
చాలా సపోర్ట్ అండి. అదే మా అమ్మగారు సగం సపోర్ట్ ఆయనకి, మా అమ్మగారు. బాలకృష్ణ గారు అసలు నటుడిగా పనికి వస్తారని ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? నా వారసుడికి ప్రకటించారు కదా ముందే, అసలు ఎలా అది? అంటే బాలయ్య కూడా కొంచెం సినిమాలు చూడటం ఎక్కువగా, వచ్చి ఆయనలాగా అభినయం చేయడం ఇదంతా చేసేవాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ చేస్తే మా 70mm థియేటర్ మేము కట్టేటప్పుడు నేను ఆయన సినిమాలు చూసి వచ్చి కత్తి యుద్ధం చేసుకునేవాడు. కత్తి యుద్ధం ఆయన కూడా ఛాన్సాలు చెప్పాడు బాలయ్య. నేను మోహన్ అన్న కత్తి యుద్ధం చేసేవారు. కాకపోతే నేను రామారావు గారు అనుకుని ఆయన రాజనాలు అనుకుని కట్ట చేసుకునేవాడు. కాకపోతే ఇప్పుడు అతను సినిమా కంటే ఫోటోజెనిక్ ఫేస్ అదే ఇది కావాలి కదా, అది చిన్నప్పుడే కనిపించి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆయన అది అదే. సో అది నాన్నగారే కదా దాంట్లో. తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సాధారణంగా, ఇద్దరు పిల్లలు ఉంటేనే కొట్టుకుంటూ ఉంటారు. మరి మీరు అంతమంది పిల్లల మధ్యలో కొట్లాటలు ఇవన్నీ జరిగాయా? లేదండి, ఎటువంటి అసలు ఏముండేవి కాదు. ఏముండేవి కాదు. అంటే ఆ పెంపకం అటువంటిది. అదే మా అమ్మగారు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, ఆ ర్యాపో అనేది ఇద్దరికి ఇది రానిచ్చేవారు కదా. అదే ఇప్పుడు అంతమంది పిల్లల్ని వాళ్ళని పంపించాలంటే పని మనుషులు చాలా మంది ఉండాల్సి వచ్చేది. అటు ఉన్నారా? అంతమంది ఉండేవాళ్ళ? ఉండేవాళ్ళండి. అంటే చాలా మంది అంటే చాలా మంది ఉండేవారు. కాకపోతే మిగతా వ్యవహారాలంతా మా అమ్మగారే చూసుకునేవారు. మా అమ్మగారు ఇంటి పట్టునే ఉండేవారు. ఎక్కడికి బయటికి వెళ్ళటం కానివ్వండి, ఎక్కడ వేరే నావిగేషన్ ఉండేది కాదు మా అమ్మగారికి. ఓకే, పిల్లలు, కుటుంబం, శ్రేయస్సు అంతే, అదే చూసుకునేవారు ఆయన. ఆవిడ తప్పితే అంతా ఆవిడే చూసుకునేదండి. అదే. ఇంకొకటి మీ నాన్నగారి గురించి ఏం చెప్తారంటే, డైరెక్టర్గా ఉన్నప్పుడు సాధారణంగా అప్పుడు నటుడిగా ఉన్నప్పుడేమో అందులో వేలు పెట్టరు, డైరెక్టర్ చెప్పినట్టే వింటారు అని చెప్తూ ఉంటారు. డైరెక్టర్ చెప్పినట్టే వింటారు అని అంటారు. నిజమేనండి అట్లా? కరెక్ట్ అండి. బికాస్ ఆయన ఒక డైరెక్టర్ అవటం వలన ఆయన యాక్టర్గా ఇంకో డైరెక్టర్ విషయంలో ఆయన ఏం వేలు పెట్టరంటారు. బికాస్ ఒక డైరెక్టర్కి అనేది ఒక ఇమాజినేషన్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇమాజిన్ చేసి రాసుకుంటాడు. అదే. సో అది తప్పించి ఆయన ఏమి ఇంటర్ఫియర్ అవ్వడు ఆయన. బికాస్ ఆయనే ఒక డైరెక్టర్ కాబట్టి. అదే. సో ఆయన డైరెక్టర్ కావటం వలన ఇంకో ఆర్టిస్ట్ ఇంటర్ఫియర్ అయితే ఒప్పుకునేవాడు కదా. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆయన కూడా అదే ఫీల్ అయ్యేవాడు, నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనే ఇది. అదే సాధారణంగానండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతకి విలువ లేదు, క్యాషియర్ పోస్ట్ అనే మాట వినిపిస్తుంది. అప్పుడు నిర్మాతలను బాగా గౌరవించేవాళ్ళు, హీరోలు అనే మాట విన్నాను. నాన్నగారు అట్లా గౌరవించేవాడు. నిజమేనండి అది? నిజమండి, నిజం, అక్షరాల నిజం. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ అంటే అతనికి ఫిలిం మేకింగ్ ఏంటో తెలుసు అండి. ప్రతి శాఖ గురించి అతనికి అవగాహన ఉండేదండి. సో అతను నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, దీనికి ప్రతిఫలం ఉంటుందా లేదా అనేది ఆయన ఆలోచించండి. ఇప్పుడు ప్రొడ్యూసర్కి అది లేదండి. మీరు అన్నట్టు క్యాషియర్ పోస్ట్ అండి. అదే దీనికోసం సినిమాలు తీయడం, ప్రాఫిట్స్ వస్తున్నాయి, బిజినెస్ లాగా ప్యూర్ బిజినెస్ లాగా ట్రీట్. అప్పుడు ప్రొడ్యూసర్ బిజినెస్ లాగా ట్రీట్ చేసేవాడు కాదండి. ఓకే, బిజినెస్ తో పాటు ఆర్ట్, దానికి అదొక కళాత్మకమైన. ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ దెబ్బతింటే మళ్ళీ హీరో గారు మన ప్రొడ్యూసర్ మళ్ళీ కోలుకోవాలి, మనం ఏమైనా చేద్దామని ఆలోచన చేసేవాళ్ళు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఆ వాల్యూ కూడా ఉండేదండి. అదే ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తున్నాడు అంటే రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఒక విలువ ఇచ్చేవారు. వస్తున్నట్టే ముందు వాళ్ళు లేచి ఆయనకి నమస్కారం చేసి ఆయనకి అంతగా గౌరవించారండి. ఇప్పుడు రకం వేరే రకం అండి. ముందు సెట్లోకి రాకూడదు అంటున్నారండి. ముందు సెట్లోకి బయట కూర్చోమంటున్నారు. అవును, నీకు డబ్బు ఇచ్చావు కదా, ఇక నీ పని అయిపోయింది, బయట కూర్చోని. దీంట్లో ఆ ధోరణిలో ఉందండి ఇప్పుడు. అదే అది కాలం బట్టి. మీరు కెమెరామెన్గా మారినప్పుడు మీకు సూచనలు ఏమైనా ఇచ్చేవాళ్ళండి ఆయన? బాగా హెల్ప్ఫుల్గా ఉండేవారు, బాగా హెల్ప్ఫుల్గా ఉండేవారు. ఇప్పుడు ట్రిక్ షాట్స్ కానివ్వండి, ఏ షాట్, బికాజ్ ఆయన డైరెక్టర్, ఆయన అన్ని శాఖల గురించి ఆయనకు తెలుసు, దాంట్లో అవగాహన ఉందండి. బికాస్ ఆయన చాలా మంది టెక్నీషియన్స్తో పనిచేసిన మహామహులు, కేవీ రెడ్డి గారు కానివ్వండి, మార్కస్ బాట్లే కెమెరామెన్, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కెమెరామెన్, రెహమాన్ గారు,
అట్లాగే బిఏ సుబ్బారావు గారు. సో వీళ్ళు ఎట్టా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ ఆయన బాగా అబ్జర్వేషన్ అండి. ఎవరి దగ్గర ఆయన అసిస్టెంట్ చేయలేదు. సో ఆయన ప్రతి శాఖలో ఆయనకి ఇది ఉందండి, అవగాహన ఉంది. సో నేను ఎప్పుడైనా కొంచెం దాని ఒక ఈ టిక్ షాట్ అది అంటే నాన్న ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన సూచనలు ఇచ్చేవాళ్ళు కాదు. లేదు ఇటు చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించాను. కరెక్టే. సో ఆయన చెప్పారు కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. సో నాకు బాగా సపోర్ట్గా ఉండి నేను ఇన్ఫ్యాక్ట్ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఓకే, అది ఇట్లా కాదు ఇలా కూడా చేయొచ్చు. బికాస్ ఆయన ఆ కెమెరామెన్తో పనిచేశాడు ఆయన. ఓకే, ఆయన ప్యూర్ అబ్జర్వేషన్లో నాకు సూచనలు ఇచ్చేవారు. ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. ఇప్పుడు విజువల్ రోల్ అట్లా అనుకున్నప్పుడు మాస్క్ షాట్ అంటారు. మాస్క్ అంటే ఎలా చేసేవాళ్ళు అండి అది? అదండి ఆ రోజులో మిచెల్ కెమెరా అది. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే అంత టెక్నాలజికల్గా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు, మానిటర్ల మీద చూడొచ్చు. అప్పుడు ఆ రోజులో లేదండి. అంత కెమెరా వ్యూ ఫైండర్లోంచి చూడాలి. ఒకసారి షిఫ్ట్ చేస్తే మళ్ళీ అది కూడా కనపడదు. జస్ట్ ఓనే ఒక ఇదిగా చూసుకున్నాను. సో ముందు గ్లాస్ ఉండేది, బ్లాక్ పేపరు, అది మేము కట్ చేసుకునేవాళ్ళం, మార్క్ చేసుకునేవాళ్ళం. ఇది ఇక్కడ ఇది అక్కడ మాస్క్ వేసేవాళ్ళం. అదైన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేవాళ్ళం. మళ్ళీ ఇది తీసి ఇంకో సైడ్ వేసి ఇది ఎక్స్పోజ్ చేసేవాళ్ళం. అంటే జరుగుతూ ఉండేది. అప్పుడు సీజేలు ఇవన్నీ లేవు కదా, ఓన్లీ ప్యూర్. అప్పుడు టెక్నీషియన్ అంటే అదండి. ఇప్పుడంటే ఎవరు పడితే వాళ్ళు టెక్నీషియన్. నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇప్పుడు మన వాళ్ళు పాన్ ఇండియా హీరోలు అంటున్నారు కదండి. నాన్నగారు ఈ రోజులో పుట్టుంటే ఆయన వరల్డ్ హీరో అయిపోయాడు కదా, ఇంటర్నేషనల్ స్టార్. ఆ రోజులోనే అయిపోయారండి. ఆ రోజులో ఇంటర్నేషనల్ నర్తన్శాల అసలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళింది. మాయాబజార్ కానీ ఆ రోజులో ఇంటర్నేషనల్ స్టార్ ఆయన. పాన్ ఇండియా స్టార్ ఎప్పుడో అయిపోయారు ఆయన. నయా ఆద్మీ ఇటువంటి సినిమాలు 2-3 సినిమాలు ఆయన. అదే ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు. మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ఆయన. అదే కానీ ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ కానీ సీజీ వర్క్ కానీ ఇప్పుడు కూడా ఘంటసాల గారు ఉండుంటే, నాన్నగారు ఉండుంటే అసలు ఊహించుకుంటేనే ఒక వండర్స్ చేసేవాళ్ళు. అదే వింతలు చేసేవాళ్ళు డెఫినెట్ గా. బట్ అది ఇప్పుడు ఆ పౌరాణిక చిత్రాలు ఇప్పుడు తీయాలంటే తీయలేమండి. అదే ఆ పౌరాణిక చిత్రాలు ఇప్పుడున్న టెక్నాలజీతో మీరు అన్నట్టు ఆయన ఉంటే, ఘంటసాల గారు ఉండుంటే, రామారావు గారు ఉండుంటే అంటే అది అద్భుతం. అది అద్భుతం, అసలు అద్భుతమే చెప్పాలంటే. ఏదేమన్నా ఆయనతో ఇన్ని పాత్రలో దేవుడే చేయించుకుని ఉంటాడండి. ఆ దేవదేవుడే ఈయనలో ఆవహించి చేయించుకుని ఉంటాడు నేను అనుకోవడం. మీరు అన్నట్టుగా యోగ నిద్రలో ఉండడం వల్ల ఇవన్నీ షార్ట్ గ్యాప్ లో షార్ట్ రెడీ అనగానే కళ్ళు మూసుకున్న వాళ్ళు వెంటనే లేచేవాడట. అవును, కరెక్ట్. అవునండి, అది కూడా చెప్తున్నారు చాలా మంది. మీరు అడిగారు కూడా ఏంటి ఆ షార్ట్ టైంలో ఆయన అంత గ్లోగా ఎట్లా ఉండేది, ఫేస్ అంత ఫ్రెష్ ఎలా ఉండేదని. అంతే అండి. అది మరి అది కొన్నిటికి జవాబులు ఉండవు. అదే ఇంకోటి ఏంటంటే అసలు అంత అందమైన రూపం అండి నాకు తెలిసి భూ ప్రపంచంలో మళ్ళీ పుట్టరండి. 100% కరెక్ట్. ఆర్టిస్ట్కి ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది, ఏదో ఒక డిఫెక్ట్. యాజ్ అ కెమెరామెన్ గా కూడా. సో ఆ యాంగిల్ని మేము అవాయిడ్ చేయడానికి చూస్తాం. ఎందుకంటే ఆర్టిస్ట్ హీరో అంటే గ్లామరస్ గా కనపడాలి, అందంగా కనపడాలని చేస్తాం. కాకపోతే రామారావు గారు హీఈస్ ది ఓన్లీ హీరో అండి. ఆయనకి ఎక్కడా డిఫెక్ట్ లేదండి. అవును, ఏ యాంగిల్లో పెట్టినా అందంగా కనపడేవాడు. అసలు వేరండి అసలు. కానీ ఎక్కడ నిమ్మకూరు ఎక్కడ చిన్నపట్నం అండి అసలు. మరి నిజంగా నేను మచిలీపట్నం నేనేం చేసేవాడిని అంటే ఎన్టీ రామారావు గారు ఇల్లు చూద్దామని చెప్పేసి మా మావయ్య సైకిల్ వేసుకుని అక్కడికి వచ్చి ఆ ఊరు ఇంటికి చూసేవాడిని. ఎన్టీఆర్ బ్రదర్స్ ఉండేది బిల్డింగ్, దాని మీద రాసి ఉండేది. అక్కడ గేదెలు అవన్నీ ఉండేవి, చూసి వెళ్ళిపోయేవాడిని. అంతే కదండి. ఇప్పుడు చెప్పలేం, ఒక సాధారణ రైతు కుటుంబంలో ఆయన మోతుబరి కూడా కాదు. అదే సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఒక మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే దాన్ని వదులుకుని ఈ రోజులు ఎవరైనా వదులుకుంటారండి? ఈ రోజులు కదా, ఆ రోజుల్లో అయినా ఆయన వదులుకున్నాడంటే. అంటే ఆయన నటుడు అయ్యారంటే ఫస్ట్ క్రెడిట్ ఎవరికి ఇస్తారండి మీరు?
ఫస్ట్ క్రెడిట్ వీళ్ళ వల్లే అయ్యారు ఆయన అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? అంటే ఆయన ఏసీ కాలేజ్ గుంటూరులో ఉన్నప్పుడు ఆయన డ్రామాలు అవి బాగా వేసేవారండి, డ్రామాలు. సో అక్కడ వాతావరణం కూడా కొంచెం ఆయనకి తోడ్పడింది. ఇది ఒకనొక టైంలో సరే ఇప్పుడు అంటే ఎల్వి ప్రసాద్ గారు ఆయన జడ్జిగా రావటం అక్కడికి, ఆ డ్రామా అక్కడ డ్రామా కాంపిటీషన్స్ జరుగుతుంటే జడ్జిగా రావటం అదంతా జరిగిందండి. సో ఒక ప్రదర్శనలో హీరోయిన్ రాలేదండి, అంటే ఆడపాత్ర బాలనాగమ్మ క్యారెక్టర్ వేసే అమ్మాయి రాల. సో అందరూ ఇక మరి ఎల్వి ప్రసాద్ గారు వచ్చారు, అది నాటకం వేయాలి ఎలా ఇదంటే రామారావు గారిని అడగండి ఆయన వేస్తాడేమో ఆ క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్. సో అందరు వెళ్ళి ఆయన్ని బతిమాలటం మొదలుపెట్టారు. ఇక అమ్మాయి రాలేదు, ఎవరు ఏమంటున్నారు, ఏంటి పరిస్థితి అని. అదిగో ఆయన కూడా వచ్చారు, ఎల్వి ప్రసాద్ పెద్ద ఇది మద్రాసు నుంచి వచ్చారు. ఆయన అందరూ ముందైతే ఏను లేడీ క్యారెక్టర్ నేనేటేంటి అది ఇదంటే, లేదు అందరూ బతిమాలి ఇది చేస్తే ఒక షరతు మీద అయితే వేస్తాను. ఏంటి అంటే లేడీ క్యారెక్టర్ వేస్తాను కానీ మీసం తీయను అన్నాడు. అది మీసం తీయకుండా వేసిన క్యారెక్టర్ అండి అది డ్రామా. అప్పుడు ఆయన చూడటం, ఎల్వి ప్రసాద్ గారు చూడటం, చూసి బాబు నువ్వు రా మద్రాసుగా చూద్దాం మంచి ఆ టాలెంట్ అది పసిగట్టాడు ఆయన. పైగా మన దేశం సినిమాలో మొదటి ఆ సినిమాలోనే ఆ అగ్రెసివ్నెస్, అసలు పోలీసు లాఠీ పట్టుకు వెళ్ళిపోవడం ఆ సన్నివేశం కానీ, ఇంత వాడిని అయ్యాను అని అనడం కానీ, అసలు అవన్నీ ఎలా వచ్చినాయి నోట వెంట, ఆ డైలాగులు ఎలా రాయించారు భగవంతుడు అనిపిస్తుంది. అంతే అండి. తర్వాత అదే నిజమైంది కదా, అదే నిజమే. అయ్యే దోహదపడింది ఫ్యూచర్ అదే దీనికి. ఆ క్యారెక్టర్స్ అని ఆ ప్రభావం చూపెట్టిందండి ఆయన మీద. అది లీనం అయిపోయాడు ఆ క్యారెక్టర్స్లో. సెట్లో అనుభవాలు చెప్పండి, ఎట్లాంటి అనుభవాలు ఏమైనా బండి మించి పట్టడం జరిగిందంటారు ఒక సినిమా షూటింగ్? ఒకసారి చండశాస్త్రుడు షూటింగ్ అప్పుడు ఎడ్ల బండి అండి, ఎడ్ల బండి సవారీ బాగా ఫాస్ట్గా పెరుగుతుంటే అది వెళ్తుంటే రోడ్డు పక్కన రాయి ఒకటి వచ్చింది. ఆ చక్రం రాయి మీదకి వెళ్ళేసరికి ఒక్కసారి అది ఊపేసరికి ఆయన బండి మంచి కింద పడ్డాడు. బండి మంచి కింద పడ్డాడు కానీ ఆ బండి చక్రం కూడా మధ్యలోంచి వెళ్ళిందండి, ఆయన మెయిన్ చెల్లిందండి. బట్ ఆయన కరెక్ట్ టైంకి ఆయన ఊపిరి బిగపట్టాడండి. అంటే ఇవన్నీ ఆయన వ్యాయామం చేయటం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఇదని ఇంకో మనిషి అయితే బతికేవాడు కాదండి. అవును, ఆ టైంలో ఆ ఊపిరి బిగపట్టేసరికి ఆ బాడీ అంతా స్టిఫ్ అయిపోయేసరికి ఆయన ఏం కాకుండా బయటపడ్డాడు. అది స్టిల్ ఫిలిం ఉంది, అది ఉందా? అవన్నీ ఉండాలి, ఆర్కైవ్స్ లో ఉండాలి. అవన్నీ భద్రపరచాలండి, అసలు భద్రపరచాలి. నేనే షూట్ చేస్తున్నా ఆయన తీయాలి కదా, పడేది కూడా రికార్డ్ అయింది. ఇప్పుడు మీరు మీ పెళ్లి సంబంధం విషయానికి వచ్చారు కానీ ఎట్లా ఎంపిక చేశారు మీ జీవిత భాగస్వామిని? పెళ్లి సంబంధం అంటే మా మిస్సెస్ అండి, మా ఆవిడ నా మేనత్త కూతురు, నా మేనమావ కూతురు. అన్న నా మేనమావ వచ్చి విశ్వేశ్వరరావు గారు, అవును పెద్ద ప్రొడ్యూసర్. అవును, తీర్పు ఆయన నాన్నగారితో కంచుకోట, నిలువ దోపిడి, పెత్తందారులు, ఇటువంటి సినిమాలు హిట్ సినిమాలు. నాన్నగారి ఫస్ట్ సోషల్ ఫుల్ కలర్ ఫిలిం దేశోద్ధారకుడు. అవును, ఆయన తీసిన అలా పెత్తందారుల సినిమా చూస్తే ఎడ్లో గుర్తొస్తూ ఉంటాయి. అవును, ఫస్ట్ మైథలాజికల్ కలర్ ఫిలిం లవకుశ. సోషల్ పిక్చర్స్ లో ఫస్ట్ ఫుల్ లెంత్ కలర్ పిక్చర్ విశ్వేశ్వర గారి దేశోద్ధారకులు. సో ఇలా వారు వచ్చి అడగడం జరిగింది నాన్నగారిని, విశ్వేశ్వర గారు మా అమ్మాయిని చేసుకోకూడదుగా. సరే కాదు, అది కూడా మమ్మల్ని అడిగా. ఆయన ఇదని కాదు, ఏంటి నీకు ఇష్టమా కాదో చెప్పుకొని మా అభిప్రాయం తీసుకుని చేసింది. సాధారణంగా ఈ పిల్లల్ని గారం చేస్తారంటారు. మరి మీ 11 మందిలో ఎవరు గారం చేసేవాడు? మీ అమ్మగారికి ఎవరంటే గారం,
మీ నాన్నగారికి ఎవరండి గారు? అందరినీ సమానంగా చూశారండి. ఒకడంటే ఇది లేదు ఇది లేదు, మ్మ్. అందరినీ ఈక్వల్ సమానంగా చూసుకునేవారు ఆయన. ఓకే. ఎవరికి ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో అని మ్మ్. ఆయనకి తెలుసు అండి. ఆయనకి అని అదే వేరే ఇదేం లేదు. అదే తోటి నటీనటులతో ఆ స్నేహాలు కానీ ఆయనకి ఎక్కువ బాగా స్నేహితులు ఎవరు అంటే ఏం చెప్తారు? నటీనటులతో అంటే కాదు కానీ మాకు టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు అంటే ఇప్పుడు గౌరవం, ఇప్పుడు మన బిఎస్ సుబ్బారావు గారు కానివ్వండి, రెహమాన్ గారు కానివ్వండి, మరి ఫిల్మ్ ఫైనాన్స్ ఆ రోజులో సుందర్లాల్ నేత గారు, అవును సుందర్లాల్ నేత గారు, వీళ్ళంతా అంటే చాలా గౌరవం ఆయన. ఓకే. ఎల్వి ప్రసాద్ గారు ఇంట్రడ్యూస్ చేసి, సో వీళ్ళందరూ అంటే చాలా గౌరవం ఆయనకి. ఎస్పెషలీ బిఎస్ సుబ్బారావు గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే రామారావు గారిని బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అండి. సుందర్లాల్ నేత గారు కూడా ఫైనాన్స్ ఇప్పుడు ఎవరయ్యా మీ హీరో అడిగేవాడు. ఓకే. రామారావు గారు అండి. అయితే అసలు ఆయన వేరే అడగకుండా ఫైనాన్స్ చేయటం. రెహమాన్ గారు కూడా అంతే. రామారావు గారు అంటే డేట్లు ఇచ్చేయడం. బిఎస్ సుబ్బారావు గారు వీళ్ళందరూ ఆయన బాగా, సో వాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉండేవాడండి ఆయన. ఈయన ప్రీవ్యూ షోస్ ఆ రోజులో ప్రీవ్యూ షోస్ అవన్నీ ఉండేవి. సో నాన్నగారే వెళ్ళి పర్సనల్గా రెహమాన్ గారిని ఎక్కించుకొని కారులో తీసుకురావడం ఇవన్నీ జరిగాయి. అదే బాగా ఇదిగా ఉండేది. తెలుగుదేశం పార్టీ పెట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చిందండి అసలు ఆయనకి? కారణాలు చాలా ఉన్నాయండి చెప్తారు. మరి ఒకసారి ఆయన ఎవరో అపాయింట్మెంట్ కోసం వెళ్తే అపాయింట్మెంట్ ఇస్తే బయటకు కూర్చోబెట్టి ఆర్టిస్టులని చాలా లోకుగా మాట్లాడారు. ఓకే. ఆర్టిస్ట్ని మొహానికి రంగులు వేసుకునే వాళ్ళు వీళ్ళే కూర్చుంటలేదు, వెయిట్ చేస్తలే, చాలా లోకుగా మాట్లాడారు. అది ఆయన మనసులో ఆయనకి జరిగిన అవమానంగా ఆయన ఫీల్ అవ్వాల. టోటల్ ఇండస్ట్రీకి జరిగింది అవమానం, ఇది నాది కాదు, నా ఇండస్ట్రీకి నా తోటి ఆర్టిస్టులకు కానివ్వండి టెక్నీషియన్స్ కానీ జరిగింది అవమానం అనే ఫీలింగ్ ఆయన బలంగా నాటుకుపోయింది. అది బలంగా నాటుకుపోయి ఇక ఆయన 60 years కంప్లీట్ అయిన తర్వాత నా ప్రజలకు కానివ్వండి, అదే నన్ను ఇంతగా ఆరాధించారు కాబట్టి నేను కూడా వాళ్ళకి ఏదైనా చేద్దాం. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన నంబర్ 1 అండి ఇండస్ట్రీలో. అవును అవును. బట్ అవన్నీ వదులుకున్నాడు, సంపాదన వదులుకున్నాడు, అన్ని వదులుకున్నాడు. మన దేశం నుంచి నా దేశం దాకా కూడా అసలు అవన్నీ వదులుకుని నా ప్రజల కోసం, నన్ను ఇంతటి వాడిని చేసిన నా ప్రజల కోసం నేనేదో ఒకటి చేయాలి. ఆయన కళ్ళారా చూస్తున్నారు ఈ గవర్నమెంట్లో ఈ ఎట్టా చేస్తున్నాయి అంత అదే ఇది. సో ఇక అట్టా పాలిటిక్స్లోకి రావటం జరిగింది. అంటే సాధారణంగా పాలిటిక్స్లోకి వద్దామంటే మనం సక్సెస్ అవుతామా లేదా అని భయాలు కూడా ఉంటాయి కదండి. కొత్త ఫీల్డ్ మళ్ళీ ఆయనకి ఆ భయం లేదండి. అంటే మీ అమ్మగారు సలహాలు సంప్రదింపులు చేసేవాళ్ళ ఆ విషయంలో, లేకపోతే ఆయన ఏం చేస్తారంటే ఓకే అనేవాళ్ళు ఇంట్లో? అది ముందు అంటే ఇద్దరు సంప్రదించుకునేవారండి. సంప్రదించారు. అట్టాగే ఆయన పాలిటిక్స్లోకి వచ్చే ముందు మా అమ్మగారికి చెప్పడం, నేను ఇక వెళ్తున్న జనజీవనంలోకి వెళ్ళిపోతున్నాను, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని. అండ్ అట్ ది సేమ్ టైం మా ఫ్యామిలీ అంటే మా అన్నగారు జయకృష్ణ గారు వాడిని కూడా పిలిచి, బాబు నేను ఇటు వెళ్ళిపోతున్నా, ఇక ఫ్యామిలీ బాధ్యత అంతా పెద్దవాడిగా నువ్వు చూసుకో, నేను వెళ్తా, ఏమన్నా సలహాలు సంప్రదింపుంటే నన్ను అడిగి నేను ఇక నేను ఫుల్ టైం అటు వెళ్ళిపోతున్నా అని చెప్పి ఒక ఫాదర్గా ఆయన వెళ్ళటం జరిగిందండి. ఓకే. అండ్ ఆయన వెళ్ళే టైంకి ఎవరి ఇది వాళ్ళకి అప్పచెప్పేశారు. ఓకే. రేపు ఎలా ఉంటుందో నాకు. అవును. సో ఐ వాంట్ బి క్లీన్, నాకు ఇక సంపాదన మీద నాకు లేదు, మీది మీకు ఇచ్చేస్తున్నా. ఓకే. సో నాకంటూ ఏం అక్కర్లేదు, మీకు కూడా నేను అంతా కంఫర్టబుల్గా చూసి అందరికీ పంచి. ఇప్పుడు మగపిల్లలు అంటే ఓకే అండి, ఆడపిల్లల దగ్గర మరి అల్లుళ్ళ సెలక్షన్ విషయానికి వచ్చరికి దగ్గుబాటి వెంకటేశ్వర గారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ సెలక్షన్స్ విషయంలో మరి మీ నాన్నగారు ఎలా ముందుకెళ్ళారు? ఎలా అంటే ఇప్పుడు ఆయనకి యూత్ అంటే కుర్రాళ్ళు అంటే కొంచెం బాగా ఇది ఉండే కుర్రాళ్ళు అంటే ఆయనకి మంచి ఇది ఇష్టం. ఇప్పుడు పాలిటిక్స్లో కానివ్వండి ఆయన కొత్త వాళ్ళని పరిచయం చేశారు. ఓకే. ఇది బాగా జరుపు ఉండే కుర్రాళ్ళు
ఇది ఇప్పుడు పరిటాల రవి కానివ్వండి, లేకపోతే ఓకే శివప్రసాద్ కానివ్వండి, లేకపోతే ఎవరావిడ గుంటూరు, అవును చాలా మంది ఇట్లా నన్నప్ప నేను రాజ్కుమారి గారు, వీళ్ళు కాటగడ ప్రసన్న, ఇక్కడ ప్రతిభా భారతి కొంచెం స్టేజ్ మీద నుంచి మాట్లాడుతూని కొంచెం దుందుడుకు చూడ అటువంటిదంటే ఆయనకి బాగా ఓకే ఇది. అలాగే అల్లుళ్ళ సెలక్షన్లో కూడా కొంచెం, అలాగే వెంకటేశ్వర గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన యూత్ అప్పుడు మినిస్టర్ అదంతా జరుగుతుంది. అదే అంటే దేవుడు లీలది. చంద్రబాబు నాయుడు గారే మరి వాళ్ళ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం అంటే ఆయన తర్వాత లేకపోతే ఆయన లేకపోతే మరి పార్టీ అంత పరిస్థితి చెప్పలేం కదా. అంతే అంతే కరెక్ట్ కరెక్ట్. ఎలా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు? అసలు బాగా జోవియల్గా అట్లా జోవియల్గా బాగానే. ఓకే ఇప్పుడు పార్టీ పరంగా వస్తే అది ఒక రకంగా ఉండేదండి, అది ఇంట్లో ఇంకో రకం. అదే పార్టీ పరంగా చూసుకున్నా మంచి అడ్మినిస్ట్రేటర్ అనే మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆయన కూడా అది ఇంట్లో మరి ఎలా ఉంటాడు అనేది కూడా చాలా కలిసిమెలిసి ఉండే రకం ఉంది. ఇవన్నీ ఇప్పుడు మేము ఉండనుకోండి, మేము ఇప్పుడు నేను యాజ్ అ కెమెరామెన్ నేను సెట్లో ఉన్నప్పుడు, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు మా మధ్యన ఇద్దరు తండ్రి కొడుకులు కాదు అక్కడ. డైరెక్టర్ ఒక కెమెరామెన్. నేను కూడా ఆయన్ని సార్ అనే పిలిచేవాడిని, అట్లాగా సార్ అనేవాడిని. అది ఒక డైరెక్టర్కి ఇచ్చే మర్యాద. డైరెక్టర్ ఆయన కూడా ఇది తప్పితే మళ్ళీ బయటికి మళ్ళీ ఆ షూటింగ్ అయిపోయి ఇదంతా వచ్చేసరికి ఇక ఒక తండ్రి కొడుకుల అనుబంధం. అదే ఇప్పుడు మీరు షూటింగ్కి జరుగుతున్నప్పుడు పిల్లలు వెళ్ళేవాళ్ళు అండి అక్కడికి చూడటానికి? ఏమన్నా వెళ్ళేవాళ్ళు? వచ్చేవాళ్ళు సరదాగా, ఫ్యామిలీ, వాళ్ళు, కూతుళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. సరదాగా ఉండదు. ఆయనే పిలుచుకునేవాడు. ఓకే ఆయనే పిలిచి ఏదైనా మంచి సన్నివేశం ఏమన్నా ఉందనుకోండి, లేకపోతే సాంగ్స్ పిక్చరైజేషన్ అటువంటిది ఏమన్నా ఉంటే వీళ్ళకి సరదా కదా పిల్లలకి, అవును పిలుచుకునేవాడు. వాళ్ళతో గడిపేవాడు, సరదాగా గడిపేవాడు. ఓకే ఇప్పుడు మీ నాన్నగారి సినిమాల్లో మీకు బాగా అద్భుతం అనిపించిన 2-3 సినిమాలు చెప్పండి వరుస పెట్టి. నాకండి కృష్ణ పాండవి అండి, సీతారామ కళ్యాణం అండి, దానవీర సూరకర్ణ, అది కాదు ఎవర్ గ్రీన్. సో అసలు ఆ పిక్చర్స్, ఆ క్యారెక్టర్స్ అండ్ సీతారామ కళ్యాణం వచ్చేసరికి అది ఫస్ట్ పిక్చర్ అండి, ఆయనే డైరెక్షన్ చేసి. అవును డైరెక్షన్ చేసి కాబట్టి పేరు కూడా వేసుకోలేదు. ఎక్కడ పెళ్లి జరిగినా అక్కడ ఆ పాట అది ఎవర్ గ్రీన్ పాట అది చిరస్థాయిగా నిలిచిపోయిందండి. ఇప్పుడు అదే ట్యూన్ కూడా కాపీ కొడుతున్నారు, అదే వేరే లిరిక్స్ తో, వేరే ఎక్కడ ఎవరిదైనా సరే అది మటుకు చిరస్థాయిగా ఉండిపోతుంది. నాకు ఆ కోడలి కాపురం 200 సినిమా కదా, నాకు సాయిబాబా పాత్ర లాంటిది పెట్టి అది నాకు బాగా నచ్చింది. అంటే మరి ఇది దైవభక్తి ఎక్కువ కదా, మరి బాబాల్ని ఎందుకు అట్లాంటి పాత్ర పెట్టాల్సి వచ్చింది ఆయన? అంటే దైవభక్తి అంటే దైవాంశ సముద్రుడు అని ఉంటాం, అవతార పురుషుడు ఉంటాం, అదే. బట్ వీళ్ళని ఎందుకో ఆయన మానవులు వీళ్ళు అంటే ఆయన ఫీలింగ్ ఒకటండి. మేబీ పైగా అది సేమ్ పుట్టపర్తి సత్యసాయిబాబా గారిని పోలినట్టుగా ఉండేది. సత్యనారాయణ గారు దాంతో అయినా సరే ఆయన తగ్గల, అది ఆయన అభిప్రాయం. అదే ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారికి కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. అవును. సో అది ఒక్కొక్కరు అదే. ఇక దేవుళ్ళని నమ్మాల్సి వస్తే చాలా మంది దేవుళ్ళు మనకు ఉన్నారు. నాన్నగారికి ఏ దేవుడు అంటే బాగా ఇష్టం? వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర అంటే భక్తుడు ఆయన. ప్రతి శనివారం ఆయన పొద్దున్నే పూజా కార్యక్రమాలు, శనివారం మటుకు అది మిస్ అవ్వరు. ఎంతసేపు చేస్తారు? చేసేవారండి, 1 గంట సేపు చేసేవారు. సేపు పూజ చేసుకునేవాడు ఆయన. ఓకే. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన అది మటుకు మానల. కానీ తిరుపతి నుంచి భక్తులంతా అక్కడికి వచ్చేవాళ్ళు, బస్సులు పెట్టుకునే వాళ్ళు అంటారండి. ఎంతమంది వచ్చేవాళ్ళు అక్కడికి? అబ్బో 100 మంది అండి ఉండే. ఒక రోజు మార్నింగ్ 4-5 బస్సులు, అసలు ఆ స్ట్రీట్ అంతా బ్లాక్ అయిపోయేదండి. అదే అక్కడ తిరుపతి నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చేవారండి. వచ్చి ఆయన దర్శనం చేస్తున్నారు. అదే దర్శనం చేస్తున్నారు. ఆయన ఫీల్ అయ్యేవారు, అది అందరికీ అది. అదే మళ్ళీ ఆయన చక్కగా బొమ్మలు కూడా అద్భుతంగా వేస్తారంటారు.
మంచి ఆర్టిస్ట్ అంటారు, మంచి అవును. రైటింగ్ కూడా ముత్యాల్లాగా ఉంటాయి అంటారు. ఆయన ఏసీ కాలేజ్, నేను చెప్పాను ఏసీ కాలేజీలో చదివేటప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆయన చేత పేర్లు రాసుకునేవారండి. పేర్లు ఉండే లేబుల్స్, అదే ముత్యాలండి ఆయన రాస్తే, అదే ముత్యాల్లాగా ఉంటాయి అంటారు. దస్తూరి చాలా అందంగా ఉండేది. అదే మరి ఆయన వేసిన పాత్రలు, ఆయనకు బాగా నచ్చిన పాత్రలు ఏంటండి? అంటే ఇప్పుడు ప్రతి పాత్ర ఆయనకి చేసిన ప్రతి పాత్రలో ఆయన ఇదయ్యేవాడు బాగా. ఇదంటే ఇప్పుడు ఒక దుర్యోధనుడు క్యారెక్టర్ కానివ్వండి, అది ఆయన మీద ప్రభావం చూపిందండి ఆ క్యారెక్టర్. ఓకే, అది గుడ్. అది కొంతమందికి ఇది అవ్వచ్చు, బట్ ఆ క్యారెక్టర్ ఏంటంటే, అంటే మీరు కర్ణ చూసుంటారు అండ్ మన పాండవ్యంలో కూడా చూసుంటారు. ఇట మనం రాజ్యాన్ని ఇట ముక్కలు ముక్కలు చక్కలుగా చేస్తే అది మంచిది కాదు. అంటే అది ఒక దుర్యోధనుడి యొక్క ఇది. అదే సో అందరు కలిసిమెలిసి ఉండాలనే ఫీలింగ్లో ఒక వర్షన్లో ఉంటుంది అది ఆయనకి. సో అటువంటి క్యారెక్టర్స్ ఆయన మీద ప్రభావం బాగా చూపెట్టినాయి. పైగా గుడి గంటలు ఒకటి రక్త సంబంధాలు అనుకుంటా, లాస్ట్లో చనిపోతారు కదా, సావిత్రి గారికి అన్న చెల్లెలు వేసారు. అది అద్భుతమైన పాత్రలు అసలు. అవును. అండ్ చిరంజీవిలో గుడ్డి ఇది ఉంటుంది. అవును, అప్పుడు లెన్సులు పెట్టారు. ఆ లెన్సులు కూడా ఇప్పుడు మన క్యాట్రాక్ట్ గా వస్తుంది చూసారు, అది ఫుల్ వైట్ ఓపేక్ అండి, అది కనపడదు అసలు. పెడితే కనపడదు. సో పెడితే వైట్ గా గుడ్డితనం కనపడదు. అవి పెట్టుకుంటే ఆయనకి అసలు ఆ లెన్సెస్ పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు ఆయన కనపడలేదండి అసలు. ఆయనకి అసలు నిజంగానే ఐసైట్ పోయింది. అట్లాగా పోయింది. మళ్ళీ అలాగే మా ఈ సినిమాలో ఇది మన విరాట పర్వం కానివ్వండి, మేము లెన్సెస్ వాడారు. ఓకే, మళ్ళీ విరాట పర్వం చెప్పాలంటే చాలా రిస్క్ కదండి అది. అన్ని రిస్క్లు చేశారు ఆయన. రిస్క్లు చేశాడు. రిస్క్ లేదే అంటారు కండి, ధైర్య సాహస లక్ష్మణ్. ఆ మూడ్లో ఇప్పుడు ఆ రిస్క్లు చేశాడు కాబట్టి ఇంతటి వాడు. అదే అంత ధైర్య సాహసాలు మళ్ళీ మీ ఫ్యామిలీలో పిల్లల్లో ఎవరికి ఉన్నాయండి? ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ? హరికృష్ణ గారు మంచి దుందుకుడు దండం కదండి. అంటే ఆయన అక్కడ పెరిగాడు మా విలేజ్లో, తాతగారు పెంపకంలో. ఆయనకి అది వచ్చి మిమ్మల్ని కూడా డామినేట్ చేసేవాళ్ళ? మిమ్మల్ని కూడా డామినేట్ చేసేవాళ్ళు హరికృష్ణ గారు? సరదాగా ఉండేది ఆయనతో. మళ్ళీ ఆ ధైర్యం ఆడపిల్లలు ఎవరికి వచ్చింది అంత ధైర్యం? మళ్ళీ మా చిన్నమ్మ గారికి, గారికి. ఓకే, మంచి ఇది వచ్చింది. ఆ స్టేచర్ కానీ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. అవునండి, మంచి ఇది ఉంటుంది. ఆయన చాలా రిస్కులు చేశాడండి. ఇంత ఈ స్థాయికి రావడానికి ఆయన పడిన కష్టాలు.